Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 2, verse 7. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. Thy God had been with thee, thou hast lacked nothing. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. Our Lord, who knows the ending from the beginning, మన దేవుడు ఆయన అంతమును ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడు. he appeared unto Abraham and told in advance what is going to happen to his seed. ఆయన అబ్రాహామునకు ప్రత్యక్షమై తన సంతానమునకు ఏమి జరగబోతుందో ఆ సంగతిని అబ్రాహామునకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. When God spoke about the future of his seed, దేవుడు ఆ యొక్క సంతానం యొక్క భవిష్యత్తును గురించి చెప్పినప్పుడు neither Ishmael nor Isaac were born. ఆ సమయానికి ఇష్మాయేల్ గాని తర్వాత ఇస్సాకు గాని జన్మించలేదు. God told in Genesis 15, ఆది కాండము 15వ అధ్యాయంలో దేవుడు చెప్తా in వచ్చాడు. verses 13 and 14, 13-14 వచనాల్లో I am reading those two verses for you. నేను ఆ రెండు వచనాలు మీ కొరకు చదువుతున్నాను. Know of a surety that thy seed shall be a stranger in a land that is not theirs, and shall serve them, and they shall afflict them 400 years, and also that nation whom they shall serve will I judge, and afterwards shall they come out with great substance. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. As a fulfillment of this prophecy, ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుతో later when the Israelites came out of Egypt, God gave them much property. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు ఎంతో గొప్ప ఆస్తిని వారికి ఇచ్చాడు. And Exodus 11:2 speaks of it. నిర్గమకాండము 11వ అధ్యాయం 2వ వచనం దాని గురించి మాట్లాడుతా They ఉంది. came out with jewels of silver and jewels of gold. వారు చూస్తే వెండి బంగారములతో వారు బయటికి వస్తూ వచ్చారు. And the Lord gave people favor in the sight of the Egyptians. ఆ యొక్క ఐగుప్తుల దృష్టికి ప్రజలు దయ పొందినట్లుగా దేవుడు చేశాడు. And the Egyptians gave their jewelry to the ఈ Israelites. యొక్క ఐగుప్తులు చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకు తాము కలిగినటువంటి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా వారు ఇచ్చారు. And they came out of Egypt. The Lord increased their cattle and substance also. దేవుడు వారి యొక్క పశు సంపదను కూడా దీవించినాడు. తద్వారా విస్తారమైనటువంటి After సంపద they came out of Egypt, వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత వారిని దేవుడు దీవించినాడు. even though they were walking through the wilderness, God blessed them. దేవుడు వారు అరణ్యం గుండా నడుస్తా ఉన్నా కూడా దేవుడు వారిని దీవించినాడు. In every step of theirs, God guided them. దేవుడు వారి జీవితంలో ప్రతి అడుగులో కూడా వారిని నడిపిస్తూ వచ్చాడు. He gave them property and protection. వారికి ఆస్తిని తర్వాత భద్రతనిచ్చాడు. He defended them when enemies warred with them. ఆ యొక్క శత్రులు వారికి విరోధంగా యుద్ధం చేసినప్పుడు వారికి సహాయపడ్డాడు. And he also provided them what all they needed. వారికి అవసరమైనవన్నీ కూడా ఆయన వారికి ఏర్పాటు చేశాడు. Though the Israelites are not skillful in wars, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యుద్ధంలో నైపుణ్యత గలవారు కాకపోయినప్పటికీ because all these days they were working as servants in Egypt. ఎందుకొరకంటే ఇంతకాలం వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా పనిచేశారు. But God gave them victory. అయితే దేవుడే వారికి విజయాలు He ఇచ్చాడు. provided them food and drink in a supernatural way. దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో విధానములో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విధానములో వారికి ఆహారమును పానీయమును ఇచ్చాడు. When we come to Deuteronomy 2nd chapter, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు God told the Israelites, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తూ if వచ్చినాడు, they went through the land of Edom, they were not to seize any territory. They should not fight with Edomites. ఆయన ఎదోము గుండా వెళ్ళినప్పుడు వారి ఎదోములో ఉన్నటువంటి వారితో పోట్లాడకూడదు. And they should not take any land. వారి యొక్క దేశంలో దేన్ని కూడా వారు తీసుకోకూడదు. God instructed very clearly in advance. దేవుడు ముందుగానే ఎంతో స్పష్టంగా వారికి చెప్తూ వచ్చాడు. Why? ఎందుకొరకు? Because Edom was Jacob's brother. ఎందుకంటే ఈ యొక్క ఏదోము యాకోబు యొక్క సహోదరుడు. And Edomites are the descendants of Esau. ఎందుకంటే ఏదోమీలు ఈ యొక్క ఏశావు యొక్క సంతతి వారు. God had given the land already to Esau. దేవుడు ఇదివరకే ఏశావునకు ఆ యొక్క దేశం ఆ స్థలమును ఇచ్చాడు. Later, similar restrictions were applied to Israel relations with the nations like Moab and Ammon. ఆ తర్వాత మోయాబు అమ్మోను వంటి దేశాల విషయమే కూడా ఇటువంటి విషయాలే దేవుడు చెప్తూ వచ్చాడు. Again, they both are related to Jacob. ఇంకా మరలా వీరు కూడా యాకోబునకు సంబంధించిన వారే. Because they are the descendants of Lot, Abraham's brother's son. వీరు అబ్రహాము యొక్క సహోదరుని కుమారులైనటువంటి లోతు యొక్క పిల్లలు వీరు. And therefore, though the kings of Edom and Moab refused to
sell food or water to the Israelites, ఈ యొక్క మోయాబీలు తర్వాత ఏదోమీయులు ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం అమ్మటం గాని నీళ్ళు ఇవ్వటం గాని నిరాకరించినప్పుడు, though they denied way through their land, వారి యొక్క దేశం గుండా మార్గం విషయమై వారు నిరాకరించినప్పటికీ Israelites have not warred with them. ఇశ్రాయేలు ప్రజలు వారితో యుద్ధం చేయలేదు. But some of the Edomites and Moabites in outlying regions did sell to them as the Israelites detoured around the boundaries. Some of the things they sold. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క సరిహద్దుల గుండా వెళ్తా ఉన్న కొన్ని స్థలాలు వారికి అమ్మి వేస్తూ వచ్చినారు ఇశ్రాయేలీయులకు. The food material, some of the people. కొద్దిమంది ప్రజలు కొన్ని ఆహార పదార్థాలు వారికి అమ్మారు. But the Amorite king Sihon అయితే అమోరీయుల రాజు అయినటువంటి సీహోను not only refused all help, ఆ యొక్క సహాయం అంతటిని నిరాకరించడం మాత్రమే but కాదు, he brought his army against Israel. అయితే ఇశ్రాయేలుకు విరోధంగా తన యొక్క సైన్యమును తీసుకొని వచ్చాడు. And Israel responded by defeating his army and took possession of their land. అయితే ఇశ్రాయేల్ ప్రజలు వారిని సైన్యమును ఓడించి తమ యొక్క స్థలమును వారు స్వాధీనపరుచుకున్నారు. Regarding Amorites, అమోరీయుల విషయమై God was silent. He has not given any instructions to Israelites. దేవుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు వారి విషయమై ఎటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు. He has given the instructions only regarding Edomites, that is the children of Esau, and Ammonites and Moabites, the children of Lot. ఆయన ఏదోమీయుల విషయమే, ఏశావు సంతతి వారి విషయమే, తర్వాత లోతు యొక్క సంతానమైనటువంటి మోయాబు అమ్మోను విషయమై దేవుడు చెప్తూ వచ్చినాడు, యొక్క నియమ నిబంధనలు చెప్పాడు. So Israelites, by the help of God, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సహాయం ద్వారా they destroyed the armies of Sihon and another Amorite king Og. సీహోను తర్వాత అమోరీల రాజు అయినటువంటి ఓగు వారిని ఇశ్రాయేల్ ప్రజలు నాశనం చేస్తూ వచ్చారు. They defeated. వారు ఓడించినారు. They took possession of the rich pasture land of Bashan. ఆ భాషల్లో ఉన్నటువంటి ఎంతో గొప్ప పచ్చిక స్థలాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. Earlier there was they were under the control of Og. మునుపు చూస్తే ఓగు యొక్క స్వాధీనంలో ఉంటా వచ్చింది. Later the same area of Amorites was distributed as an inheritance to the 2.5 tribes. ఆ తర్వాత అమోనీల యొక్క స్థలమైనటువంటి ఆ యొక్క భాగము 2 గోత్రముల వారికి అది 2.5 పంచిపెట్టారు. tribes. 2.5 గోత్రముల వారికి అది We all know పంచిపెట్టబడింది. they have not come to this side of Jordan. వారు యోర్దానికి ఇవలకు వారు రాలేదు. They are Reuben, Gad and half tribe of Manasseh. రూబేను, గాదీలు, తర్వాత మనష్షే అర్ధగోత్రం వారు. Moses himself only distributed it. మోషేనే వారికి అది పంచిపెట్టాడు. Because of their huge cattle and their richness of the pastures. వారు కలిగి ఉన్నటువంటి గొప్ప పశు సంపద తర్వాత పచ్చికను బట్టి, And on the east side of river Jordan, యోర్దానుకు తూర్పు వైపున these 2.5 tribes wanted to settle there. ఈ యొక్క 2.5 గోత్రముల వారు అక్కడే స్థిరపడాలనుకున్నారు. Yeah, that was a rich land with all green pastures, grass and others. అదెంతో చక్కని ఎంతో పచ్చిక కలిగినటువంటి స్థలముగా అది ఉండింది. If you remember carefully, మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటే, earlier Lot also selected that land near Jordan for his dwelling. మునుపు ఈ యొక్క లోతు కూడా తాను నివసించటానికి అదే పచ్చిక స్థలమును, ఆ మైదానపు స్థలమును ఎంచుకున్నాడు. In Genesis 13, when he was separated from Abraham. ఆది కాండము 13వ అధ్యాయంలో అబ్రహాము నుండి ఆయన వేరైనప్పుడు, So truly their wilderness journey for 40 years was a miracle. నిశ్చయముగా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క 40 సంవత్సరాల యొక్క అరణ్య ప్రయాణం అది అద్భుతమైన ప్రయాణం. Oh, lakhs of people, but they lacked nothing. లక్షలాది మంది ప్రజలు అయినా కూడా వారికి ఏ కొదువ లేదు. None died due to starvation. ఎవరు కూడా ఆకలి చేత వారు చనిపోలేదు. They died because of their stiff-neckedness and rebellion. వారి యొక్క మెడవంచని స్థితిని బట్టి, వారి తిరుగుబాటును బట్టి వారు చనిపోయారు. Though they were unfaithful, yet God provided for all of their needs. వారు అపనమ్మకస్తులు అయినప్పటికీ కూడా దేవుడు వారి అక్కర్లన్నీ తీర్చాడు. Not only food and water, ఆ యొక్క ఆహారం, నీరు మాత్రమే కాదు, protection from the enemies. శత్రువుల నుండి భద్రత. This was made possible only because of his continual presence, as we read in today's promise of our meditation. ఈ దిన మన ధ్యానం కొరకే ఉన్నటువంటి వచనం ద్వారా మనం చదివేటువంటి మాటను బట్టి దేవుని యొక్క భద్రత, ఆయన యొక్క క్షేమం ఎల్లప్పుడూ కూడా వారితో కూడా Why ఉంటూ they వచ్చింది. lacked nothing? ఎందుకు వారికి ఏ కొదువ లేదు? Because God was with them. ఎందుకంటే దేవుడు వారికి తోడై I am ఉన్నాడు. reading 2:7. నేను 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. Thy God had been with thee, thou hast lacked nothing. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. So all these things Moses was reminding the Israelites in the final days of his life. ఈ యొక్క సంగతులన్నీ కూడా మోషే తన యొక్క చివరి దినాల్లో ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. Moses reminded them of the promises of God, of the protection of God and the provisions of God. మోషే దేవుని యొక్క వాగ్దానాల విషయమై, దేవుని యొక్క భద్రత విషయమై, దేవుని యొక్క సరఫరా విషయమై వారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. But he told very plainly that because of their rebellion and unfaithful behavior, ఆయన ఎంతో స్పష్టంగా వారితో చెప్తా వచ్చాడు, మీ వారి యొక్క తిరుగుబాటును బట్టి, అపనమ్మకమైనటువంటి స్థితిని, ప్రవర్తనను బట్టి they wandered an extra 30
38 years in the wilderness. వారు అరణ్యంలో ఇంకా 38 సంవత్సరాలు ఎక్కువగా వారు తిరుగులాడుతూ వచ్చారు. Same is true in our lives. మన జీవితాల్లో కూడా ఇదే వాస్తవము. Why we are not able to reach the God's appointed goals even in our ministry? ఎందుకు మన పరిచర్యలో కూడా దేవుడు నియమించినటువంటి ఆ యొక్క గురిలను మనం Many చేరుకోలేకపోతున్నాం? times we can't reach those goals in the God's appointed time. అనేక పర్యాయములు దేవుడు నియమించినటువంటి ఆ సమయంలో మనం ఆ గురిని ఎందుకు చేరుకోలేకపోతున్నాం? Because there are times when in our disobedience and rebellion we find ourselves in the wilderness. అనేక పర్యాయాలు మన యొక్క అవిధేయత తర్వాత మన యొక్క అపనమ్మిక స్థితిని బట్టి అరణ్య పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. In our worship and in our witness. మన యొక్క ఆరాధన విషయంలో మనం సాక్ష్యం ఇచ్చే విషయంలో Many times we don't seem to be reaching the goal as a church or as an individual because of our rebellion. అనేక పర్యాయములు మన యొక్క తిరుగుబాటును బట్టి సంఘముగాను వ్యక్తిగతముగాను దేవుడు నియమించినటువంటి ఆ గురిని మనం చేరుకోలేకపోతూ We ఉంటాం. need to be examined by the Spirit of God and we have to be brought to repentance. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పరీక్షించబడి పశ్చాత్తాపంలోనికి మనం తేబడాలి. Then we can move forward from faith to faith. అప్పుడు విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి వెళ్తాం. So in these wilderness times, ఈ యొక్క అరణ్య పరిస్థితుల్లో we need to cry out like the psalmist as he cried in Psalm 25. కీర్తన 25వ అధ్యాయంలో కీర్తనకారుడు మొరపెట్టినట్లుగా మనం కూడా మొరపెట్టాలి. Psalm 25. 25వ కీర్తన I am reading verses 4, 5 and 6. 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. We can see the prayer of the psalmist. ఇక్కడ కీర్తనకారుని యొక్క ప్రార్థన మనం Psalm చూడొచ్చు. 25, 4 to 6. కీర్తన 25 4 నుండి 6 వరకు. Show me thy way, O Lord, teach me thy paths. Lead me in thy truth and teach me. For thou art the God of my salvation. On thee do I wait all the day. Remember, O Lord, thy tender mercies and thy loving kindness, for they have been ever of old. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. Today's promise from Deuteronomy 2:7 sets before us the sum total of God's providential care for his people. ఈ దినమున్నటువంటి వాగ్దానము ద్వితోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము దేవుడు తన యొక్క ప్రజల కొరకే తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సదుపాయాన్ని గురించి సంపూర్ణమైన సదుపాయాన్ని గురించి తెలియజేస్తా The ఉంది. Israelites were able to purchase water and meat from the Edomites. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఏదోమీల నుండి ఆహారమును తర్వాత నీరు కొనుక్కోగలిగారు. Why? ఎందుకు? Because the Lord blessed the work of their hand. ఎందుకంటే దేవుడు వారి చేతి పనిని దీవించినాడు. During their 40 years wilderness wanderings, వారి యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రలో when they stopped in a particular place for a long time, వారు ఒక స్థలంలో ఎక్కువ సమయం ఆగినప్పుడు they sowed in suitable spots and they reaped. వారు కొన్ని మంచి స్థలాల్లో విత్తనాలు వేసి వారు పంటను కోస్తూ The వచ్చారు. Lord was with his people. దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. The Lord was watching over them. దేవుడు వారిని చూస్తూ వచ్చాడు. Not only them, Kapala. వారిని కాపలా కాయటం మాత్రమే Not only కాకుండా them, their cattle and their crops carefully. వారిని మాత్రమే కాకుండా వారి పశువులను వారి పంటలను కూడా And with much kindness and mercy, he guarded them. ఎంతో కృప కనికరములతో వారిని ఆయన కాపాడుతూ వచ్చిన భద్రపరిచాడు. And he recharged and revived the earth also when they were sowing. వారు విత్తినప్పుడు ఆయన భూమిని కూడా అదెంతో సారవంతంగా చేస్తూ వచ్చాడు. So these blessings of the Lord are the birthright of the obedient children. ఈ యొక్క ఆశీర్వాదాలు ఎవరి యొక్క జ్యేష్ఠ హక్కుగా ఉంటాయంటే విధేయత చూపించేటువంటి పిల్లల యొక్క జ్యేష్ఠ హక్కుగా ఉంటాయి. That's why David says in the famous Psalm 23. అందుకొరకే దావీదు ఎంతో పేరుగాంచినటువంటి కీర్తన 23లో అంటాడు. First verse. మొదటి వచనంలో Lord's my shepherd, I shall not want. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు He is అంటాడు. promising us also the same today. ఆయన మనకు కూడా ఇదే వాగ్దానం God చేస్తున్నాడు. is our provider. దేవుడే మనకు ఏర్పాటు He will చేసేవాడు. not leave us. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. Therefore we lack nothing. కాబట్టి మనకి ఏ కొదువు ఉండదు. So let us thank the Lord always for his presence and blessings. దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆయన ఆశీర్వాదాలను బట్టి ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞులమే ఉండాలి. Today sit in your house. ఇది నా ఇంటిలో కూర్చొని Think about the good things that the Lord has given you. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సంగతులను గురించి ఒకసారి ఆలోచించు. Think about the times when you felt that all hope is lost. ఇంకా పూర్తిగా నిరీక్షణే లేదు అనేటువంటి ఆ పరిస్థితిని గురించి ఆలోచించి Yet చూడు. in a miraculous way how God met those needs. అయినా కూడా దేవుడు ఎంతో అద్భుత రీతిగా ఏరితే అక్కర్లు తీర్చాడో చూడు. Think of those times even the expert doctors lost hopes and just gave up. ఈ యొక్క డాక్టర్లు సైతం కూడా ఇంకా నిరీక్షణే లేదన్నటువంటి పరిస్థితులను కూడా వాటిని గురించి కూడా ఆలోచించు. See, they gave up. See, వారు ఇంకా nothing can be
be done. ఇంకా ఏమి జరగదని వారు విడిచిపెట్టేశారు. Yet God raised you from the bed and saved you from death. అయినా కూడా దేవుడు ఆ పడక నుండి నేను లేవనెత్తి ఆయన నేను బ్రతికించాడు. And in some accidents others died. కొన్ని ప్రమాదాలు కొద్దిమంది వేరే వాళ్ళు చనిపోయారు. But some are grievously injured. కొద్దిమంది ఎంతో ఘోరంగా గాయపరచబడ్డారు. But you are safe. అయితే నువ్వు సురక్షితంగా Thank ఉన్నావు. God for his bountiful provision. దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆ యొక్క సదుపాయాన్ని ఏర్పాటును బట్టి నువ్వు కృతజ్ఞుడవై ఉండు. Thank God for his unceasing protection. దేవుని యొక్క ఎడతెగనటువంటి ఆ యొక్క భద్రతను బట్టి ఆయన కృతజ్ఞత Oh, చెల్లించు. think of his benefits. ఆయన మేలులను జ్ఞాపకం చేసుకో. Psalm 34:10 says, 34వ కీర్తన 10వ వచనంలో the చెప్పబడింది. young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు. So be in a worshipful attitude the whole day. దినమంతా కూడా ఆరాధన వైఖరిలోను ఉండు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. May God help you. దేవుడు నీకు సహాయపడుగా. Always let us be thankful. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులమే ఉండాలి. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, undoubtedly the experience of Israelites is our experience. ఎటువంటి సందేహం లేదు ప్రభా, ఇశ్రాయేల్ యొక్క అనుభవమే మా యొక్క అనుభవమై ఉంది. Many times we are suffering because of our own rebellion. అనేక పర్యాయాలు ప్రభా మా యొక్క సొంత తిరుగుబాటును బట్టి మేము శ్రమను అనుభవిస్తున్నాం. But what wonderful promises you have given unto us. ప్రభా మాకు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాలు అనుగ్రహించినావు. Oh, you told that you will be with us. ప్రభా నువ్వు మాతో కూడా ఉంటావని చెప్పినావు. Oh, when you are with us we will lack nothing. ప్రభా నువ్వు మాతో కూడా ఉన్నప్పుడు మాకే కొదువై ఉండదు. Today we can say boldly that we lack nothing. ప్రభా ఇది మేము ధైర్యంగా చెప్పగలం మాకే కొదువ లేదు. Because our God is with us. ఎందుకంటే ప్రభా మా దేవుడు మాకు తోడే ఉన్నాడు. Help us to count your blessings and help us to worship you. తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలను లెక్కించి నేను ఆరాధించినట్లు మాకు You సహాయపడండి. are there with us in the past. తండ్రి గతంలో నువ్వు మాతో ఉన్నావు. Today you are with us. ఈ దినాన మాతో ఉన్నావు. Tomorrow you will be with us. రేపటి దినాన మాతో In ఉంటావు. eternity we will be with you. నిత్యత్వం మేము నీతో కూడా ఉంటాం. What a wonderful hope thou hast given. ఎంత అద్భుతమైన నిరీక్షణ ప్రభా మాకు Guide us ఇచ్చినావు. throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరే మమ్మల్ని నడిపించండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.